నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 days పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 days పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. ఈరోజు శేషు అనే పేరులో బలమేంటి, బలహీనతలేంటి, ప్లస్లు మైనస్లు డీటెయిల్గా చెప్పుకుందాము. శేషు SESHU. సో 3 5 3 5 6 8 11 16 22. 22లో EU 11. సో ఈ 22 నంబర్ని మాస్టర్ నంబర్ అంటాం. సో చాలా తెలివి ఉంటుంది అండ్ విపరీతమైన హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ. 22 పుట్టిన పేరులో 22 నంబర్. ఈవెన్ ప్రభాస్, హీరో ప్రభాస్ ఇస్ 22 నంబర్. బట్ ఈ 22 నంబర్ వల్ల ఏమవుతుందంటే ఈ రాహు ప్రభావం వలన డిలేస్ ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ డిలే, సక్సెస్ డిలే, లేట్ సక్సెస్. మ్యారేజ్ అయితే పిల్లలు డిలే. సో రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, డిలే, డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ రాంగ్ నంబర్, బట్ ఐ డోంట్ ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ నంబర్. ఎందుకంటే 22లో ఉన్నవాళ్ళు లేట్ అవుతుంది. 30 ఏళ్ళు కావాల్సిన పని 50 ఏళ్ళకి అయితే యూజ్ ఏముంది. సో ఇక్కడ పైథాగరస్ సిస్టంలో 8 + 11 12 17 18. సో 18లో 8 అంటే నిజాయితీ, తెలివి, కష్టపడే గుణం, క్రమశిక్షణ. 10 అంటే 1 సూర్య భగవానుడు. సో నాయకత్వ లక్షణాలు, బార్న్ లీడర్స్, ఫైటర్స్, ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సో 8 10 రెండు మంచి నంబర్స్, బట్ 18 బ్యాడ్ నంబర్. ఈ 18 నంబర్ వల్ల నేను చూసిన శేషుల్లో 70% శేషులకి డబ్బుతో విడాకులు, ఆరోగ్యంతో విడాకులు, భార్యతో విడాకులు. సో వీళ్ళు ప్రశాంతంగా ఉండరు. సో నా దగ్గరకు ఒక శేషు వచ్చాడు. ఒక మ్యారేజ్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది, రెండో మ్యారేజ్ పెళ్ళయి 6 నెలలకి భార్య అలిగి వెళ్ళిపోయింది. ఈయన గోల తట్టుకోలేక చెప్పిందే చెప్తుంటాడు. ఎందుకంటే 18 నంబర్ అంటే ఏంటంటే ఒక మాటని 20 సార్లు 30 సార్లు 100 సార్లు కూడా చెప్తూనే ఉంటారు. సో దగ్గరగా ఉండే వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అండ్ కొట్లాడితే కూడా 10 సార్లు కొట్లాడి వదిలేకుండా 5-6 గంటలు కొట్లాడే ఓపిక ఉంటుంది 18 వాళ్ళకి. సో భార్య అలిగి వెళ్ళిపోయింది. సో వీళ్ళ శేషు వాళ్ళ బ్రదరు శేషుని తీసుకుని అదర్ రావడము. నేను మంచోడే సార్, ప్రేమ బాగా చూసుకుంటాను, కోపం వచ్చినప్పుడు ఒక్కరోజు నేను తిడతాను, 25 రోజులు బాగా చూసుకుని ఒకరోజు తిడితే కూడా అలిగి వెళ్ళిపోతే ఎట్లా అంటాడు ఆయన. సో ఇది తిట్లు తినేవాళ్ళు తెలుస్తుంది ఆ బాధ. సో 18 నంబర్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తారు. ఈ శేషు పేరులో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 7 letters ఉంటేనే లక్. సో నేను ఈయన పేరుని 7 అక్షరాల్లో పెట్టి గోమేధికాన్ని, వైడూర్యాన్ని ఇవ్వడం, అలా విధంగా మెడలో మూన్ స్టోన్ డాలర్ వేసుకోమన్నా. సో మూన్ స్టోన్ డాలర్ వేసుకోవడం నుంచి కోపం తగ్గిపోయింది, కామ్ అయిపోయాడు. సో అంతకుముందు భార్యకి సారీ చెప్పడం అట్లా చెప్పేది అలవాటు లేదు. సో స్టోన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసిన 25 రోజులకే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి భార్యకి సారీ చెప్పి చేతులు పట్టుకొని అడుక్కొని ఇంటికి తీసుకొని రావడం. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 years అయింది, మళ్ళీ ఎలాంటి కొట్లాట్లు లేవు.
సో తర్వాత వాళ్ళ వైఫ్ పేరు కరెక్షన్ చేయించుకున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా మన దగ్గర పూజలో పెట్టిన స్టోన్స్. ఎందుకంటే మన తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 రోజులు పూజలో పెడతాం లక్కీ స్టోన్స్ని. ఈ స్టోన్స్ ధరించడం వల్ల మనకు చాలా పవర్ వస్తుంది, బాడీలో నెగిటివ్ తీసేస్తుంది, మనం గెలిచేలాగా మంచి ఇల్లు కారు ఇన్ని ఉండేలాగా ఈ స్టోన్స్ మనకు దారి చూపిస్తాయి. శత్రువులు దూరం పెడతాయి, మిత్రులను దగ్గర చేస్తాయి. సో మీరు ఎవరైనా సరే కరెక్షన్ తీసుకుంటే నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వెంటనే బుక్ చేసుకోండి. 108 రోజులు పూజలో స్టోన్స్ రావడం వల్ల మీకు పవర్ పెరుగుతుంది. స్టోన్స్ కూడా చేతిలో వేసుకోవడం మంచిది కాదు. ఇది ఓన్లీ బ్రాహ్మిన్స్ వేసుకోవచ్చు. చేతిలో చికెన్ మటన్ బిర్యానీలు తినేవాళ్ళు చేతిలో వేసుకొని అవి తినడం వల్ల రత్నాల్లోనే పవర్ తగ్గిపోయి రత్నాలు పవర్ డౌన్ అయ్యి ఇన్యాక్టివ్ అయిపోతాయి. మెడలో వేసుకోవడం ద్వారా మీరు మీ అభిరుచులు మీ తిండిలో ఉన్న మార్పులు చేయాల్సిన అవసరం లేదు. స్టోన్ మెడలో ఉంటుంది, దాని పని అది లైట్ పడినప్పుడు బాడీని అంతా క్లీన్ చేస్తుంటుంది, మనల్ని గెలిపిస్తుంటుంది లక్కీ స్టోన్. సో మీ పేరు శేషు అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో ఉన్న నెంబర్స్ చూసి. ఆన్లైన్ అయితే ఈరోజు మీరు ఫీజు కడితే మీకు 24 అవర్స్ లోపల షీట్ వస్తుంది. ప్రజెంట్ నా 50th ఇయర్ బర్త్డే యానివర్సరీ సందర్భంగా 3200 ఆన్లైన్ ఫీజుని కేవలం 1400 పెట్టాము. ఇది ఒక 2-3 వారాల వరకు ఉంటుంది. డైరెక్ట్ అపాయింట్మెంట్ 6200ని 3200 పెట్టాము. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి. అండ్ పేరులో మంచి నంబర్స్ పెట్టుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, నా అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు
6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks ఆర్ 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.